హాయ్ గైస్, ఇది రియల్‌మీ P4 అనమాట. సో, ఆగస్ట్ 20వ తారీఖున రియల్‌మీ P4 అండ్ P4 Pro 2 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. సో, P4 Pro గురించి ఆల్రెడీ మనం చూసేసామనమాట. సో, ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం P4 గురించి మాట్లాడుకుందాం. P4 గురించి మాట్లాడుకుంటే ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 మీడియాటెక్ వాళ్ళ కొత్త ప్రాసెసర్‌తో వస్తుందనమాట ఫోన్. అండ్ అలాగే మనకి 6.77 ఇంచెస్ AMOLED స్క్రీన్‌తో వస్తుంది. ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే ఇది. అండ్ అలాగే 6 జీబీ ర్యామ్, 8 జీబీ ర్యామ్, 2 ర్యామ్ వేరియంట్స్, 128 జీబీ అండ్ 256 జీబీ 2 స్టోరేజ్ వేరియంట్స్‌తో వస్తుంది. అండ్ అలాగే ఇది మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 7000 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందన్నమాట. సో, ఈ ఫస్ట్ దీని పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఉన్న ప్రాసెసర్ మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అండ్ దాంతో పాటు సేమ్ మనకి P4 Pro లానే ఇందులో కూడా మనకి ఒక డిస్‌ప్లే చిప్ అయితే యాడ్ చేశారు. సో, ఆ చిప్ ఏంటి అంటే హైపర్ విజన్ ఏఐ చిప్ అనమాట. ఇది మీకు ఏంటంటే నార్మల్ డిస్‌ప్లే కంటే మీకు బెటర్ ఉంటుంది. ఇంకొంచెం 300% వరకు మీకు రిజల్యూషన్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేస్తది. అండ్ అలాగే 300% వరకు ఫ్రేమ్ రేట్ కూడా ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంటదనమాట ఈ చిప్ యూజ్ చేసి. సో, మీరు ఎటువంటి వీడియోస్ చూస్తున్నా గానీ, ఇమేజెస్ చూస్తున్నా గానీ, ఏఐ సహాయంతో ఆల్వేస్ ఆన్ హెచ్‌డీఆర్ అయితే యాక్ట్ అయితే అవుతుందనమాట ఈ ఫోన్‌లో. అండ్ అలాగే మీకు P4 Proలో కూడా సేమ్ ఇదే చిప్ అయితే యూజ్ చేశారు. కాకపోతే అది స్నాప్‌డ్రాగన్ 7 Gen 4తో వస్తుంది. ఇదేంటంటే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వస్తుంది. 2 కూడా 7 సిరీస్‌లో కొత్త ప్రాసెసర్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది మీకు ఎలా యాక్ట్ అవుతుందంటే మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు, లేదంటే ఇమేజ్ చూస్తున్నప్పుడు మీరు సైడ్‌కి ఇలా స్వైప్ చేసుకొని అక్కడి నుంచి ఏంటంటే మీరు అది ఆన్ చేసుకోవాలి. సెట్టింగ్ ఆన్ చేసుకున్నట్టయితే మీకు స్క్రీన్ అయితే హైపర్ విజన్ పవర్డ్ బై హైపర్ విజన్ అని చెప్పి వచ్చేసి మీకు కొంచెం ఇంకొంచెం వైబ్రెంట్ అయితే ఉంటది స్క్రీన్ అయితే. వేరే ఫోన్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది మీకు బావుంటది. అంటే లైక్ ఆ ప్రైస్ వేరియేషన్‌లో మీకు ఆల్రెడీ మీరు Q1 చిప్, Q2 చిప్ మీరు ఐక్యూ మొబైల్స్‌లో చూసారు కదా! సేమ్ అలాంటి చిప్పే ఇది. కాకపోతే ఇంకొంచెం వీళ్ళేంటంటే కొంచెం తక్కువ ప్రైస్‌లో అయితే తీసుకొచ్చారని అయితే మనమైతే చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఇది 2.6 గిగాహెర్ట్జ్ వరకు దీని క్లాక్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఇదేంటంటే మనకి 4 నానోమీటర్ టెక్నాలజీ మీద బిల్డ్ అయిన 5G ప్రాసెసర్ అన్నమాట. సో, మంచి ప్రాసెసర్ మీకు 20,000 లోపు ఇదొక మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇదే ప్రాసెసర్‌తో మనం ఆల్రెడీ 2 ఫోన్స్ అయితే చూసాము. మోటో G86 పవర్ అండ్ అలాగే ఐక్యూ Z10R, అదే వివో T4R అన్నమాట. ఈ ఫోన్ అయితే చూసాం. సో, అది కూడా మనకి నెక్స్ట్ వీడియోస్‌లో దాని గురించి కూడా మాట్లాడదాం. వివో ఆర్ ఐక్యూ ఏదో 2 సేమే కాబట్టి దాని గురించి మాట్లాడదాం. అండ్ సో, ఏంటంటే ఇదేంటంటే మీకు మంచి ప్రాసెసరే. మీకు 90 ఎఫ్‌పిఎస్‌లో మీకు బీజీఎంఐ ఇలాంటి గేమ్ అయితే రన్ చేస్తది. కాకపోతే మీకు ఓవర్ 100+ గేమ్స్ మీకు ఏఐ చిప్ ఉంది కాబట్టి అది కూడా డిస్‌ప్లే చిప్ ఫ్రేమ్ రేట్‌ని బూస్ట్ చేస్తదనమాట. 144 ఎఫ్‌పిఎస్‌లో మీరు గేమ్ ఆడేటట్టు మీకైతే చిప్ అయితే ఏఐ సహాయంతో గేమ్ ఆడేటప్పుడు మీ ఫ్రేమ్ రేట్ అయితే 144 ఎఫ్‌పిఎస్ వరకు అయితే బూస్ట్ అయితే చేస్తది. మీకు గేమ్ ప్లే కొంచెం స్మూత్‌గా ఉంటది. మీకెక్కడ ఎటువంటి గేమ్ ఆడేటప్పుడు ఇబ్బంది అదైతే ఉండదు. 20,000 లోపు మంచి ఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఎటువంటి వీడియోస్ చూస్తున్నా, మీరు ఇమేజెస్ చూస్తున్నా ఇది మీకు ఆల్వేస్ ఆన్ హెచ్‌డీఆర్. ఇది ఏఐ సహాయంతో మీకైతే యాక్ట్ అయితే అవుతుందనమాట. సో, అండ్ ఇది మీకేంటంటే గేమ్స్ మీకు 1080p రిజల్యూషన్‌లో 144 ఎఫ్‌పిఎస్‌లో ఏఐ సహాయంతో గేమ్స్ అయితే రన్ చేస్తదనమాట. మీకు P4 Pro వచ్చేసి 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే అనమాట. ఇది ఫ్లాట్ డిస్‌ప్లే మనకి. సో, డిస్‌ప్లే గురించి నెక్స్ట్ డిస్‌ప్లే సెక్షన్‌లో అయితే మాట్లాడదాం మనం. అండ్ అలాగే ఇది మీకు ఓవర్ 100 పాపులర్ గేమ్స్ మీరు 144 ఎఫ్‌పిఎస్‌లో గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్ యూజ్ చేసి. ఇందులో ర్యామ్ వచ్చేసి మనకి 6 జీబీ అండ్ 8 జీబీ LPDDR4Xతో తీసుకొచ్చారు. LPDDR5X తీసుకొచ్చుంటే బాగుండేది. మనకి ప్రో వేరియంట్‌లో కూడా LPDDR4X తీసుకొచ్చారు. అండ్ 256 జీబీ అండ్ 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 తీసుకొచ్చారనమాట. లైక్ డిప్రిషియేటెడ్ అనమాట. LPDDR4X అనేది కొంచెం ఓల్డ్. మినిమమ్ LPDDR5X అనేది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రెజెంట్ అన్ని ఫోన్స్‌లో కూడా అదే తీసుకొస్తున్నారు కాబట్టి మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయాలి దాన్ని. అండ్ నెక్స్ట్ డిస్‌ప్లే గురించి మాట్లాడదాం. డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది 6.77 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ AMOLED డిస్‌ప్లే. సో, ఇదేంటంటే మనకి 4500 నిట్స్ వరకు దీని పీక్
బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. ఇది జనరల్‌గా మనకి 120 హెచ్ డిస్‌ప్లే. కాకపోతే మనం అనుకున్నట్టు ఈ ఏఐ చిప్ సహాయంతో వీళ్ళేంటంటే 144 ఎఫ్‌పిఎస్ వరకు ఆహ్, దీన్నైతే బూస్ట్ చేస్తారనమాట రిఫ్రెష్ రేట్‌ని. సో, ఈ డిస్‌ప్లే మీకు నార్మల్ డివైసెస్‌తో కంపేర్ చేసుకుంటే 225% మీకు ఎక్కువ బ్రైట్‌నెస్ అయితే ఉంటది. ఎందుకంటే ఈ చిప్ హైపర్ చిప్ వల్లనమాట. ఏఐ చిప్ అది. సో, దానివల్ల మీకు డిస్‌ప్లే అయితే బ్రైట్‌గా ఉంటది. అండ్ అలాగే మీకు ఆహ్, ఆల్వేస్ ఆన్ హెచ్‌డీఆర్ ఉంది కాబట్టి మీకు ఏఐ సహాయంతో మీకు నెట్‌ఫ్లిక్స్‌లో మీకు హెచ్‌డీఆర్ ప్లే అయిద్ది. అండ్ అలాగే మీకు ఓటీటీ కంటెంట్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఇవన్నీ గూడా మీకు హెచ్‌డీలో ప్లే అయితే అవుతాయన్నమాట. అండ్ అలాగే ఇది మీకు 144 హెచ్‌ఎస్ డిస్‌ప్లే. అదర్ కంపెనీ ఇస్తున్న డిస్‌ప్లేస్‌తో పోల్చుకుంటే మీకు 20% అయితే స్మూత్ ఉంటుంది డిస్‌ప్లే మీకు. కలర్‌ఫుల్‌గా ఉంటది మీకు డిస్‌ప్లే. వైబ్రెంట్‌గా ఉంటది. మీరు సన్‌లైట్‌లోకెళ్ళినా గానీ మీకు డిస్‌ప్లే బ్రైట్ ఉంటది. సేమ్ మీకు దీనిలోనే అదైతే మనకి పీ4 ప్రో అయితే మనకి 6500 నిట్స్ వరకు ఉంటది. ఇది మనకి 4500 నిట్స్. ఎందుకంటే మీకు ఫ్లాట్ డిస్‌ప్లే ఇది అండ్ అది 1.5K డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్ అందులో బెటర్ ఉంటుంది. లిటిల్ బిట్ దీంతో కంపేర్ చేసుకుంటే స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఆప్టిమైజేషన్ చేయడానికి ఇంకా బెటర్ ఉంటది. సో, అది మీకు ఇంకొంచెం బెటర్ ఉంటది. అండ్ అలాగే నెక్స్ట్ మీకేంటంటే ఇది వీళ్ళు డిస్‌ప్లే ఏంటంటే మీకు టీయూవీ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో తీసుకొచ్చారు. మీకేంటంటే నైట్ టైమ్ చూస్తున్నప్పుడు ఐకి ఎఫెక్ట్ అవ్వకుండా వీళ్ళు కేర్ అయితే తీసుకుంటున్నారనమాట. బ్యాటరీ గురించి మాట్లాడితే 7000 ఎంఏహెచ్ బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అనమాట. సో, మీరు పీ4 ప్రోలోనే ఇందులో కూడా మనకి 7000 సేమ్ సెటప్ అనమాట. బ్యాటరీ సెటప్ అంతా కూడా. సో, ఎక్కడ మనకి కంప్లెయింట్ అయితే ఏం లేదు. 1 అవర్ పడతది కంప్లీట్ ఛార్జ్ అవ్వడానికి. 22-25 మినిట్స్‌లో మీకు 50% ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇందులో మీకు ఫ్లాగ్‌షిప్ ఫీచర్ ఒకటి తీసుకొచ్చారు. అదేంటంటే బైపాస్ ఛార్జింగ్. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు డైరెక్ట్‌గా మీకు బ్యాటరీ హీట్ అయితది కాబట్టి బ్యాటరీ ఛార్జ్ తీసుకోకుండా మీకేంటంటే డైరెక్ట్‌గా బోర్డ్‌కొస్తదనమాట ఛార్జ్. సో, దానివల్ల ఏంటంటే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఇంక్రీజ్ అయితది. మనం చాలా మొబైల్స్‌లో ఈ ఫీచర్ అయితే చూస్తున్నాము. సో, ఈ మొబైల్‌లో కూడా ఆ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. పీ4 ప్రోలో కూడా ఆ ఫీచర్ అయితే ఉంది మనకి. అండ్ అలాగే ఇదేంటంటే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ఫోన్ యూజ్ చేసి 10 వాట్ వరకు మీరు వేరే మొబైల్‌కి అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చనమాట. 10 వాట్ స్పీడ్ అయితే వస్తది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం గేమ్స్ ఆడతాం. నెక్స్ట్ కెమెరా యూజ్ చేస్తా ఉంటాం. మనం డైలీ టాస్క్స్ అన్ని చేస్తా ఉంటాం. సో, ఫోన్ అయితే హీట్ అయితది. సో, అది ఫోన్‌ని కూల్ చేయడానికి ఇందులో గూడా మనకి 7000 ఎంఎం స్క్వేర్ ఎయిర్ ఫ్లో వేపర్ చాంబర్ కూలింగ్ అయితే ఉంటదనమాట. సో, ఇది మీకు మంచిగా డిజైన్ చేశారు ఫోన్ అంతా గూడా. సో, మీకు హీట్ అయ్యిద్ది కాబట్టి ఆటోమేటిక్‌గా అదే కూల్ డౌన్ చేసుకునేలాగా మంచి గ్రాఫైట్ షీట్స్ అవన్నీ యూజ్ చేసి మనకి 7000 ఎంఎం స్క్వేర్ వేపర్ చాంబర్ ఎయిర్ ఫ్లో కూలింగ్ అయితే తీసుకొచ్చారనమాట ఈ ఫోన్‌లోని. బ్యాక్ సైడ్ కూడా మనకి పీ4 ప్రో లానే దీనికేంటంటే మంచిగా డిజైన్ చేసి తీసుకొచ్చారు. కెమెరా డెకో దగ్గర మీకు చిన్న గ్లాసీ ఫినిష్ అండ్ మిగతాదంతా కూడా మీకేంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ప్లాస్టిక్ ఫినిష్ వచ్చినట్టు అండ్ కిందని బాటమ్‌లో మనకొక చిన్న డిజైన్‌లా తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు మనం ఈ సీఎంఎఫ్ ఫోన్ 1 చూసాం కదా! చిన్న స్క్రూలా తీసుకొచ్చారు. దీనికి అలానే చిన్న డిజైన్ ఏదో తీసుకొచ్చారు. స్క్రూ టైప్ కాదు గానీ చిన్న డిజైన్‌లా అయితే తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ డిజైన్ పరంగా మాట్లాడుకుందాం. ఎలాగో డిజైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది సేమ్ ఆ ఫోన్‌లోనే ఇది కూడా పెన్సిల్ కంటే మనకి స్లిమ్‌గా ఉంటదనమాట. 7.58 థిన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మనకి 185 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుందనమాట. మంచిగా తీసుకొచ్చారు. మీకు 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా గానీ మీకు స్లిమ్ ఉంది ఫోను. అండ్ అలాగే మీకేంటంటే వెయిట్ గూడా మనకి ఎక్కువగా లేదు. వెయిట్ కూడా తక్కువగానే ఉంది. సో, ఇది మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ కాబట్టి మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ గూడా బావుంది. ఫోన్ కూడా స్లిమ్‌గా ఉంది ఫోనయితే. అండ్ ఇది మనకి 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది ఫోను. ఏంటంటే స్టీల్ గ్రే ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజిన్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకేంటంటే ఫోర్జ్ రెడ్ అనమాట. ఈ 3 కలర్ వేరియంట్స్‌లో మనకి ఫోనయితే అవైలబుల్‌గా ఉంటది. ఐపీ రేటింగ్. సో, అన్నీ బావున్నాయి గానీ, వీళ్ళు బేసిక్ లాస్ట్ ఇయర్ అంతా వీళ్ళు ప్రొవైడ్ చేసింది ఈ కొత్త ఫోన్స్‌లో అయితే మనకి తీసేశారు. IP68 ఆర్ 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇందులో అది లేదు. పీ4 ప్రోలో కూడా ఇవ్వలేదు. సో, IP66 మాత్రమే ఇచ్చారు. 65 అండ్ 66 తీసుకొచ్చారు. సో, ఇదొక డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. IP 69 ఇచ్చేవాళ్ళు 10,000 ఫోను, 12,000 ఫోన్‌లో కూడా వీళ్ళు తీసుకొచ్చారు లాస్ట్ తీసుకొచ్చిన బ్యాచెస్‌లో. సో, ఇందులోని పీ4 సీరీస్‌లో అదైతే మనకి కనిపించలేదక్కడ. సో, అదొక మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్‌కి.
ఈ ఫోన్‌లో ఏంటంటే మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయన్నమాట. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ లౌడ్ ఉంది సౌండ్. వీళ్ళు ఎటువంటి డాల్బీ అట్మాస్ గాని, హైయెస్ట్ ఆడియో సర్టిఫికేషన్ గాని ఇలాంటివేమైతే లేవు. ఒప్పో ఓ రియాలిటీ అని ఉంటది. సో, అదైతే మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసినప్పుడైతే అది యాక్ట్ అవుతుంది. అండ్ 3.5 హెడ్‌ఫోన్ జాక్ కూడా లేదు ఈ ఫోన్‌కి. సో, టైప్ సి నుంచి మీరైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో, అప్పుడైతే మీకు ఈ ఒప్పో ఓ రియాలిటీ ఆడియో అనేది మీకైతే యాక్ట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకేంటంటే కెమెరా అన్నమాట. కెమెరా గురించి మాట్లాడదాం. సో, మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ ఆమ్ని విజన్ సెన్సార్‌తో వస్తుంది. దీనికి ఎటువంటి ఓఎస్ ఇలాంటివైతే ఏం లేవు. సో, మీకేంటంటే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఎఫ్‌పీఎస్ వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌లో తీసుకొచ్చుంటే బావుండనిపించింది నాకు. ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. బ్యాక్ కెమెరా 50 మెగా పిక్సెల్ కెమెరాకి అండ్ 8 మెగా పిక్సెల్ ఏఐ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కొంచెం ఏఐ యాడ్ చేసినట్టున్నారు దానికి. సో, ఏఐతో మీకు అంటే యావరేజ్ ఉంటాయి. 8 మెగా పిక్సెల్ కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే చేయొద్దు. అండ్ ఫ్రంట్ మీకు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంటది. అదేంటంటే మీరు ఫుల్ హెచ్‌డీ 60 ఎఫ్‌పీఎస్‌లో వీడియో అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఎఫ్‌పీఎస్ వరకు వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఏఐ వైడ్ యాంగిల్ కెమెరా. సో, దాంతో కొన్ని పిక్చర్స్ అయితే చూడొచ్చు మీ స్క్రీన్ మీద. అండ్ అలాగే మీకు ట్రావెల్ స్నాప్స్ అయితే ఉంటాయి. మీకు అదే రియల్‌మీ ఫోన్స్ అన్నిట్లో కూడా ఏఐ ట్రావెల్ స్నాప్ అని చెప్పి ఒక మోడ్ అయితే తీసుకొస్తున్నారు. అందులో మీకు 3 స్టైల్స్ అయితే తీసుకొస్తున్నారు. మౌంటైన్స్ అని ఒకటి, నెక్స్ట్ ఐలాండ్స్ అని ఒకటి అండ్ సిటీస్కేప్స్ అని ఒకటి. ఈ 3 స్టైల్స్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ అలాగే పోర్ట్రైట్ కూడా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ యూజ్ చేసి మీరు పోర్ట్రైట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రైట్స్ కూడా ఓకే. పర్లేదు. అంటే మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ అయితే చేయొద్దు కెమెరా గురించి. కాకపోతే వీళ్ళు కొంచెం యూఐలో బ్యూటీ యాడ్ చేస్తారు కాబట్టి ఓకే అని చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మీకు దీంతో కంపేర్ చేసుకుంటే మీకు పీ4 ప్రోలో కొంచెం బెటర్ ఉంటది కెమెరా. ఎందుకంటే బ్యాక్ 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 896 సెన్సార్ ఉంటది అందులో. అండ్ ఫ్రంట్ కూడా మీకు 50 మెగా పిక్సెల్ కెమెరా కాబట్టి మీకు కొంచెం బెటర్ ఉంటది కెమెరా పరంగా. దీంతో కంపేర్ చేసుకుంటే మీకు పీ4 ప్రో అయితే కొంచెం బెటర్ అయితే ఉంటదన్నమాట. మీకు ఏఐ ఎడిట్ జీనీ అని ఉంటది. అందులో మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మీ ఏఐ సహాయంతో మీ ఇమేజ్‌ని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చనమాట. పీ4 ప్రోలో కూడా ఉంది ఆప్షన్. అలాగే మీకు ఏఐ ల్యాండ్‌స్కేప్ ఉంటది. ఏఐ ల్యాండ్‌స్కేప్ ఏంటంటే మీకు బ్యాక్‌గ్రౌండ్స్ మీకేంటంటే కొంచెం బెటర్‌గా ఎన్హాన్స్ చేస్తది ఇమేజ్‌ని. మీరు తీసుకున్న ఇమేజ్ ఏంటంటే ఇంకొంచెం బెటర్ మీరు జూమ్ చేసినా సరే కొంచెం కొంచెం డీటెయిల్స్ అవి మిస్ అయిపోతా ఉంటాయి. సో, ఈ ఏఐ ల్యాండ్‌స్కేప్ మోడ్ యూజ్ చేసి తీసినప్పుడు ఏంటంటే మీకు క్రిస్టల్ క్లియర్ అండ్ క్రిస్పీ వస్తాయన్నమాట ఈ ఫోటోస్ మీకు. అండ్ నెక్స్ట్ ఏఐ ఎరేజర్ ఉంటది. మీకు ఇమేజ్‌లో మీరు తీసుకున్న ఇమేజ్‌లో ఏదైనా అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్స్ గాని, ఏదైనా అన్‌వాంటెడ్ థింగ్స్ గాని ఉంటే అవి మీరు రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఏఐ గ్లేర్ రిమూవర్ ఉంటది. వీళ్ళు తీసుకొచ్చి అన్ని ఫోన్స్‌లో తీసుకొస్తున్నారు. మీ ఇమేజ్‌లో ఏమైనా గ్లేర్స్ ఉంటే ఆ గ్లేర్ అయితే రిమూవ్ అయితే చేస్తదనమాట. సో, ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలాగే ఏఐ టెక్స్ట్ స్కానర్ ఉంటది. ఇదేంటంటే మీకు పాకెట్ స్కానర్‌లా అనమాట. మీకు ఏదన్నా స్కానర్ మీరు చూసారంటే లైక్ మనం భారత్ స్కానర్ ఇలాంటివి చూస్తాం కదా! అలాగే ఇదేంటంటే మీకు ఆ ఫోటో తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని దాన్ని ఒక పీడీఎఫ్‌లా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు దాన్ని వేరే లాంగ్వేజ్‌లోకి చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. లైక్ మీకు ఒక డాక్యుమెంట్ లాగా అయితే ఇది టెక్స్ట్ స్కాన్ చేసి మీకు డాక్యుమెంట్ టైప్‌లోగా ఫార్మాట్‌లోకి తీసుకొచ్చి మీరు ఎప్పుడైనా చదువుకోవాలన్నప్పుడు మీరు చూసి చదువుకోవచ్చన్నమాట అది. అండ్ అలాగే మీకు ఏఐ రికార్డింగ్ సమ్మరీ ఉంటది. మీరు రికార్డ్ చేసుకున్న దాన్ని మీకు ఒక సమ్మరీ ఫార్మాట్‌లోకి అయితే తీసుకొచ్చి ఇస్తదనమాట. మీరు చాలా ఫోన్స్‌లో చూసాం ఇది. అండ్ అలాగే మీకేంటంటే గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఉంటది. అండ్ ఏఐ స్మార్ట్ లూప్ మనం పీ4 ప్రోలో ఏఐ స్మార్ట్ లూప్ గురించి చాలా మాట్లాడాం. మీరు ఏదైనా ఫోటో గాని లైక్ ఏదైనా మీరు ఫోటో ఏదైనా మీరు గ్యాలరీలో చూస్తున్నప్పుడు అది మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా సోషల్ నెట్వర్క్స్‌లో లైక్ వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని షేర్ చేయాలనుకుంటే దాన్ని తీసుకొచ్చి స్మార్ట్ లూప్‌లో మీరు వాట్సాప్ దగ్గర వదిలితే మీరు ఎవరికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళది ఆహ్, వాళ్ళ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సెండ్ అండ్ అలాగే మనం రియల్‌మీ అన్ని ఫోన్స్‌లో చూస్తున్నట్టే ఇందులో కూడా మనకి ఏఐ గేమింగ్ కౌచ్ అయితే ఉంది. సో, ఇదేంటంటే మీకు బీజీఎంఐ లాంటి గేమ్స్‌లో లాస్ట్ జోన్‌లో ఉన్నప్పుడు మీకు ఇది బుల్లెట్స్ ఏమైనా ఫైర్ అయ్యాయి, ఏమైనా సౌండ్స్ వస్తున్నాయి, ఏ సైడ్ నుంచి వస్తున్నాయి అనేది ఏఐ సహాయంతో మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అది మీకు వాయిస్ ఫార్మాట్‌లో కావాలంటే వాయిస్ ఫార్మాట్‌లో పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు నోటిఫికేషన్ ఫార్మాట్‌లో కావాలంటే బుల్లెట్ నోటిఫికేషన్ ఉంటది. అందులో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే మీకు
జీటీ మోడ్ అని ఉంటుంది రియల్‌మీ వాళ్ళది. గేమ్ ఆడేటప్పుడు ఇలా సైడ్‌కి స్వైప్ చేస్తే జీటీ మోడ్ వస్తది. అక్కడ మీకు ఎఫ్‌పీఎస్ మీటర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఏంటంటే వాయిస్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట జీటీ మోడ్‌లోని. సో, మీరు రియల్‌మీ ఫోన్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేయండి దాన్ని. సో, అక్కడైతే మీకు ఈ గేమింగ్ కౌచ్ అని ఉంటది. ఏఐ గేమింగ్ కౌచ్ అని ఉంటది. సో, అక్కడి నుంచి మీరైతే దాన్ని యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది మనకేంటంటే రియల్‌మీ యూఐ 6.0తో రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ 15తో వస్తుందన్నమాట. సో, ఇది కస్టమ్ యూఐ కాబట్టి కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో, మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఆహ్, ఒకవేళ గూగుల్ డైలర్‌తో వచ్చిందనుకోండి. సో, మీరేంటంటే ఒప్పో వాళ్ళది ఓ డైలర్ ఉంటది. మీరు ప్లే స్టోర్‌కెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అక్కడి నుంచి మీరు దాన్ని డిఫాల్ట్ డైలర్‌గా సెట్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళైతే ఓ డైలరే ఇస్తున్నారు. మీరెవరైనా రియల్‌మీ ఫోన్స్ గూగుల్ డైలర్‌తో యూజ్ చేస్తుంటే మాత్రం మీకు కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి మీరు రికార్డ్ చేసినట్టు వినిపించకూడదు అనుకుంటే మాత్రం మీరు ప్లే స్టోర్‌కెళ్ళి ఒప్పో ఓ డైలర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అది మీకు రియల్‌మీ సబ్ బ్రాంచే కాబట్టి సో, ఇందులో కూడా మీకు రియల్‌మీ డివైజెస్‌లో కూడా ఒప్పో ఓ డైలర్ అయితే వర్క్ అయితే అవుతుందన్నమాట. సో, ఫింగర్ ప్రింట్ అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. సో, ఫింగర్ ప్రింట్ అయితే ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే ఏమీ అయితే స్కిప్ అయితే చేయలేదన్నమాట. వైఫై మీకు 6 ఉంటది. అండ్ బ్లూటూత్ 5.4 ఉంటది. ఎన్ఎఫ్‌సి అయితే ఉండదు. ఐఆర్ బ్లాస్ట్ అయితే మీకు టాప్‌లో ఉంటది. సో, ఇదన్నమాట ఫోన్ అయితే. ఇందులో నాకు అంతా బానే ఉంది. ఈ చిప్ యాడ్ చేశారు దీనికి. చిప్ యాడ్ చేసి ఫోన్ అయితే తీసుకొచ్చారు. అదంతా బానే ఉంది గానీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. అండ్ అలాగే ఐపీ రేటింగ్ గూడా లేదు. అండ్ ఇంకోటేంటంటే ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్‌తో తీసుకొచ్చారు. ఈ 3 నాకు కంప్లెయింట్స్ అయితే. సో, ఈ ఫోన్ మీకెలా అనిపించిందో, నా రివ్యూ మీకెలా అనిపించిందో మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీరు మన ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానెల్‌లో వీడియోస్ చూడండి. వీడియో మీకు నచ్చితే వీడియోస్ అన్నీ చూడండి. మీకు నా ఎక్స్‌ప్లెయినింగ్, నా ఫ్లో అంటే నేనెలా చెప్తున్నాను ఇవన్నీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. సో, ఇది వీడియో అయితే. అండ్ ఈ ప్రైస్ ఏంటంటే మనకి 18,999 అలా ఉందన్నమాట దీని ప్రైస్. సో, ఇది 6 జీబీ 128 జీబీ లాంచ్ ప్రైస్ వచ్చేసి మనకి 18,500 అనమాట. సో, దానికి మీకు 2,500 వరకు మీకు బ్యాంక్ ఆఫర్ అయితే ఉంది. అండ్ అలాగే మీకేంటంటే 1,000 రూపీస్ మీకు ఎక్స్‌ట్రా బోనస్ ఎక్స్‌చేంజ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. సో, దాంతో ఏంటంటే ఈ ఫోన్ మీకు 14,999 రూపాయలకైతే వస్తుంది. సో, అండ్ అలాగే మీకు 24,999 రూపాయలు మీకు రియల్‌మీ పీ4 ప్రో ఉంది. సో, అది కూడా మీకేంటంటే 19,999 రూపాయలకొస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్ అండ్ ఈ లైక్ ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కలుపుకొని. ఇదేంటంటే వీళ్ళు ఫస్ట్ సేల్‌లో ఎవరైతే కొంటారో వాళ్ళకైతే ఆ ప్రైజ్ అయితే వస్తదనమాట. తర్వాత మరి బ్యాంక్ ఆఫర్స్ అవి అయిపోతే మాత్రం మీకు 18,500 పీ4 అండ్ పీ4 ప్రో వచ్చేసి 24,999 రూపాయలు. సో, గైస్ ఇది వీడియో అయితే. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు నచ్చినట్టయితే. So, this is Prashant signing off. Let's meet in the next video. Jai Hind.